హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కేవలం వారికి ఉపాధి కల్పించడమే కాకుండా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడం లక్ష్యంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు, అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అలాగే పశువర్ధక శాఖ సమన్వయంతో ఈరోజు కొత్త స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందండి. అదేంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే చిన్న సన్నకారు రైతులు, అలాగే కోళ్ళు పెంచుతూ ఉపాధి పొందుతున్నవారు, పశువుల మీద ఉపాధి పొందుతున్న వాళ్ళు, గొర్రెలు పెంచుతున్న వాళ్ళ కొరకు ప్రత్యేకించి కొన్ని యూనిట్స్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందండి. వాటి కోసం ప్రతిపాదనలు అనేది గవర్నమెంట్ వారు తీసుకోవడం జరుగుతుంది. దానికోసం మీరు ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీకు ఆసక్తి ఉన్నవారు, ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి యాక్టివ్ జాబ్ కార్డు, అంటే మీరు కంటిన్యూగా ఆ జాబ్ కార్డు మీద పనికి వెళ్తూ ఎవరైతే యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉన్నారో వారు ఈ యొక్క పథకానికి అర్హులండి. కాబట్టి ఎవరైతే యాక్టివ్ జాబ్ కార్డు కలిగి ఉండి, వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి, బిలో పావర్టీ లైన్కి దిగున ఉన్నవారో, చిన్న సన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీ, అలాగే వలస కూలీలు, అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, వీరు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలో మీకోసం పూర్తిగా అయితే నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనండి? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశువర్ధక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ వారు సమన్వయంగా ఉపాధి హామీ ద్వారా, ఏదైతే మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి చెప్పుకుంటున్నామో దాంట్లో భాగంగా ఈరోజు మినీ గోకులాలు, అలాగే గొర్రెలు లేదా మేకల షెడ్లు, అలాగే కోళ్ళ షెడ్లు అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. అయితే దీంట్లో మినీ గోకులాలని మొదట మనం చూసుకుందాము. మినీ గోకులాలకు వచ్చేటప్పటికి ఇక్కడ 3 రకాలైన షెడ్స్ అని ఉంటాయండి. అంటే పశువులు లేదా గేదెలు, అంటే ఆవులు, గేదెలు ఇవన్నీ మేపుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో, ఇదివరకు మీరు గడ్డితోనూ లేకపోతే మామూలుగా ఏదో రేకు పెట్టి కర్రలు పెట్టి పశువుల శాలలు అనేది నిర్మించుకోవడం మనం సాధారణంగా చూస్తూ ఉన్నాము. దీంట్లో 2 పశువులు ఉన్నవాళ్ళు, అంటే ఆవులు లేదా గేదెలు, ఏదైతే రెండు పశువులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం వారు షెడ్లు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే 2 పశువులు ఉన్న వారికి, 4 పశువులు ఉన్న వాళ్ళకి, అలాగే 6 పశువులు ఉన్న వాళ్ళకి షెడ్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. 2 పశువులు ఉన్నవారికి ఏమేమి ఇస్తున్నారనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 2 పశువుల మినీ గోకులం మనం చూసుకున్నట్లయితే దీని యొక్క యూనిట్ కాస్ట్, అంటే యూనిట్ విలువ వచ్చేటప్పటికి 1,15,000 రూపాయలండి. 1,15,000 రూపాయల యూనిట్ విలువ. దీంట్లో 90% సబ్సిడీతో రైతుకు అనేది మనం అందించడం జరుగుతుంది. 1,15,000 రూపాయలు యూనిట్ కాస్ట్ అయినప్పుడు మన ఉపాధి హామీ నిధుల నుండి 1,03,500 రూపాయలు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. రైతు వాటా వచ్చేటప్పటికి 11,500 రైతు భరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకేనండి? మనం సొంతంగా మనం పెట్టుకోవాలంటే ఒక షెడ్ కట్టడానికి దాదాపు 1,00,000 రూపాయలు, 1,00,000 దాటి మనకు ఖర్చు అవుతుందండి. ఎందుకంటే మనం జింక్ పైపులు, అలాగే జిఐ సీట్స్, అలాగే బ్రిక్స్, నెక్స్ట్ మెటలు ఇవన్నీ తెచ్చుకునేటప్పటికి మనకి మేస్త్రి కూలి వెన్నటితో పాటు 1,00,000 రూపాయలు పైబడే అవుతుంది. ఏదైతే మీకు అంత బడ్జెట్ ఖర్చు అవుతుంది, పెట్టుకోలేము అనుకుంటున్నవారో దీంట్లో మీరు పెట్టుకున్నట్లయితే మీకు చక్కనైన షెడ్స్ అనేది నిర్మించడం జరుగుతుందండి. 2 పశువులు ఉన్న వాళ్ళకి 1,15,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 పశువులు మినీ గోకులంకి వచ్చేటప్పటికి 1,85,000 మంజూరు చేయడం జరుగుతుంది. దీంట్లో 1,66,500 రూపాయలు ఉపాధి హామీ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే రైతు వచ్చేటప్పటికి 18,500 రూపాయలు భరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనండి? ఇది 4 పశువులు ఉన్న వాళ్ళకి, అంటే 4 జీవులు ఉన్న వాళ్ళకి ఇది అయితే వర్తిస్తుందండి. నెక్స్ట్ 6 పశువులు ఉన్నవాళ్ళు, 6 పశువులు ఉంటే
దానికి ఒక షెడ్ ఉంటుంది. ఆ షెడ్కి సంబంధించి యూనిట్ విలువ 2,30,000 రూపాయలు శాంక్షన్ అనేది ఉంటుందండి. యూనిట్ కాస్ట్ 2,30,000. ఉపాధి హామీ నిధుల నుంచి 2,07,000 రూపాయలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతు వాటా వచ్చేటప్పటికి 23,000 వరకు భరించాల్సిన అయితే పరిస్థితి ఉంది. అంటే ఈ మినీ గోకులాల గురించి ప్రత్యేకించి మీకు చెప్తున్నది ఏంటంటే 90% రాయితీతో ప్రభుత్వం వీటిని శాంక్షన్ అయితే చేస్తుంది. కనుక దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే నీట్గా చక్కగా పర్మనెంట్గా ఆ షెడ్స్ నిర్మించుకుంటాం అనుకున్న వాళ్ళు మీరు ఈ వీడియో లాస్ట్లో ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు తెలియచేస్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోతే మీరు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గొర్రెలు మేకల షెడ్లు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో యాదవులు అలాగే మామూలు కొంతమంది రైతులు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెల పెంపకం అనేది చాలా మంచి ఇన్కమ్ వచ్చే సోర్స్ అండి. అలాగే గొర్రెల పెంపకం వచ్చేటప్పటికి 20 జీవాల షెడ్లు, 20 గొర్రెలు ఉన్న షెడ్ అనేది ఉంటుంది. అలాగే 50 జీవాల షెడ్, ఈ 2 యూనిట్లు అనేది ఉంటుందండి. 20 జీవాల షెడ్కి వచ్చేటప్పటికి యూనిట్ కాస్ట్ వచ్చేసరికి 1,30,000 అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. 1,30,000 రూపాయలు యూనిట్ కాస్ట్. దీంట్లో నుంచి ఉపాధి హామీ నిధుల నుంచి 91,000 రూపాయలు అనేది శాంక్షన్ అనేది ఉంటుందండి. ఉపాధి హామీ నిధుల నుంచి మిగతా ఏదైతే 39,000 రూపాయలు ఉన్నాయో అది సంబంధిత రైతు అనేది భరించాల్సి ఉంటుంది. అర్థమైందండి. ఏదైనా మనకి 1,30,000 రూపాయలు అనేది మీకు యూనిట్ అనేది శాంక్షన్ అవుతుందండి. నెక్స్ట్ 50 జీవాల షెడ్, 50 గొర్రెలు కనుక ఉన్నట్లయితే 50 గొర్రెలకి 2,30,000 అనేది యూనిట్ కాస్ట్ విలువ ఉందండి. ఈ యూనిట్ అనేది 2,30,000 గవర్నమెంట్ వారు మీకు శాంక్షన్ చేస్తారు. ఉపాధి హామీ నిధుల నుంచి 1,61,000 రూపాయలు అనేది మీకు మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే రైతు వచ్చేటప్పటికి 69,000 వరకు బేర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఓకేనండి. అంటే దాదాపు మీకు 90% సబ్సిడీ ద్వారా మీకు ఈ యొక్క షెడ్స్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా చాలామంది ఇంట్రెస్టెడ్ చూపించేది ఏంటంటే కోళ్ళ పెంపకం, నాటుకోళ్ళ పెంపకము. అలాగే కొంతమంది ఫారం కోళ్ళు పెట్టి కోళ్ళ ఫారాలు పెడతా ఉంటారు. వాళ్ళ కోసం అయితే గవర్నమెంట్ ఒక మంచి అవకాశాన్ని అయితే ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే కోళ్ళ పెంపకం ఎవరెవరైతే ఏ రైతులు అయితే చేస్తూ ఉంటారో వాళ్ళకి 100 కోళ్ళు షెడ్ అలాగే 200 కోళ్ళు షెడ్ 2 యూనిట్లు అనేది మంజూరు చేయడం జరుగుతుందండి. ఇక్కడ 100 కోళ్ళు షెడ్కి వచ్చేటప్పటికి 87,000 రూపాయల యూనిట్ కాస్ట్ అనేది ఉంది. అలాగే ఉపాధి హామీ నిధుల నుంచి 60,900 రూపాయలు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి. రైతుకు వచ్చేటప్పటికి 26,100 రూపాయలు తను బేర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకేనండి. ఇందులో చాలామంది అంటే రైతు వాటా ఉంది, రైతు వాటా కట్టుకోలేమో అనుకున్న వాళ్ళు ఆ గ్రామంలో ఎవరైతే 2-3 కలిపి కంబైన్డ్గా మెటీరియల్ తెప్పించుకొని కట్టించుకోవచ్చండి. చాలా వరకు మనకి తక్కువలోనే అవుతుంది. ఓకేనండి. దాని డిజైనింగ్ దాని డిజైన్ ఎలా ఉంటుంది ఏటనేది నేను వీడియో కింద లింక్లో మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఆ రకంగా మీరు కట్టించవచ్చు. దగ్గరలో మేస్త్రిని పిలిపించి ఆ యొక్క కొలతలు ఇవన్నీ కూడాను డిస్క్రిప్షన్లో ఒక లింక్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దీని యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో నుంచి మీరు ఆ లింక్లో నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సంతకం తీసుకొని మీరు మీ యొక్క గ్రామ స్థాయిలో ఉన్న క్షేత్ర సహాయకులు అంటే ఫీల్డ్ అసిస్టెంట్ వారికి అలాగే లేదంటే మండల పరిషత్ కార్యాలయం ఎంపీడీఓ ఆఫీస్ వారికి మీరు దాన్ని అందించినట్లయితే ఖచ్చితంగా వారు ఎస్టిమేషన్ వేసి మీకు అనేది శాంక్షన్ అనేది తెప్పించడం జరుగుతుందండి. అయితే 100 కోళ్ళు షెడ్కి వచ్చేటప్పటికి 87,000 రూపాయలు అని చెప్పాను కదా. అలాగే 200 కోళ్ళు షెడ్కి వచ్చేటప్పటికి మీకు 1,32,000 అనేది యూనిట్ కాస్ట్ ఉందండి. 1,32,000 యూనిట్ కాస్ట్ అయితే ఉపాధి హామీ నిధుల నుంచి 62,400 రూపాయలు అనేది మీకు శాంక్షన్ అనేది ఉంటుంది. దీంట్లో రైతు వాటా వచ్చేటప్పటికి 39,600 అనేది మీరు భరించాల్సి ఉంటుందండి. ఓకేనండి. ఏదైనా 92,400తో మనం షెడ్ ఈజీగా అనేది కట్టుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా మీ గవర్నమెంట్ అయితే ఏదైతే మీకు ఉపాధి హామీ నిధుల నుంచి అయితే కేటాయిస్తుందో ఖచ్చితంగా ప్రతి రైతు ఎవరైతే పాడి రైతులు ఉన్నారో పాడి రైతులు ఖచ్చితంగా వినియోగించుకుంటారని అయితే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నానండి.
అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనండి. చాలా రోజులైంది మిమ్మల్ని కలుసుకొని, ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక నుంచి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోకపోతారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ యొక్క టాపిక్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకేమవుతుంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది. మీ ఆలోచనకు తగ్గట్టు వీడియో చేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. కొంతమంది కామెంట్ చేశారు. దయచేసి ఈ మధ్య నాకు కొంచెం బిజీ అవ్వడం వల్ల, అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల కొంచెం ఆలస్యమైంది. దయచేసి అన్యదా భావించొద్దు. అలాగే ఇక నుంచి మీకోసం కొత్త కొత్త ఇన్ఫర్మేషన్తో కొత్త వీడియోలు చేయడానికైతే నేనైతే ప్రయత్నిస్తూ ఉంటాను. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరి ముఖ్యంగా దీనికి అర్హతలు ఏంటంటే ఎవరెవరు ఈ యొక్క పథకాలకి అర్హులంటే, మొదటగా చిన్న సన్నకారు రైతులండి. ఎవరైతే కమతాలు అంటే పొలం తక్కువగా ఉంటుందో, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే 5 acres బిలో ఉంటారో వాళ్ళు అర్హులండి. అలాగే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు, అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉన్నవాళ్ళు దీనికి అర్హులండి. అలాగే మీకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా యాక్టివ్ జాబ్ కార్డ్ అనేది ఉండాలండి. ఉపాధి హామీ పథకం నందు యాక్టివ్ వర్కర్ అయి ఉండాలి, యాక్టివ్ జాబ్ కార్డు ఉండాలి, మహిళా వేతనదారు అయి ఉండాలి. ముఖ్యంగా మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మహిళలు ఉన్నారో ఉపాధి హామీ పథకంలో యాక్టివ్ జాబ్ కార్డు కలిగి ఉన్నారో వారికైతే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వారికైతే ప్రొవైడ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, అలాగే వలస కార్మికులు, డీనోటిఫైడ్ తగిన వారికి ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు. అలాగే ఎవరైనా కానీ ఉపాధి హామీ నిధుల నుంచి అనేది మంజూరు చేస్తూ ఉన్నారు కనుక ఖచ్చితంగా యాక్టివ్ జాబ్ కార్డ్ అనేది మీకు ఉండాలి. అర్థమైందండి. ఖచ్చితంగా యాక్టివ్ జాబ్ కార్డు ఉండాలి. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి మొట్టమొదటిగా యాక్టివ్ జాబ్ కార్డ్ అయితే ఉండాలని మీకు చెప్పాను కదా. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ లింక్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. యాక్టివ్ జాబ్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, అలాగే మీకు కంపల్సరీగా ఈ యొక్క షెడ్ కట్టుకోవడానికి మీకు ప్లేస్ అనేది ఉండాలండి, స్థలం అనేది ఉండాలి. ఎంత స్థలం ఏటనేది మీకు ఆ డయాగ్రామ్లో అనేది క్లియర్గా ఉంటుంది. ఆ డయాగ్రామ్ మీరు చూడొచ్చు. మీకు ఆ డయాగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్లో. నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్, ఏదైతే ఈ అమౌంట్ మీకు క్రెడిట్ అవ్వాలో కంపల్సరీ బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్కి బ్యాంక్ అయితే కంపల్సరీగా లింక్ అయి ఉండాలండి. అలాగే స్థలం అనేది మీకు ఉండాలి, మీకంటూ ఓన్ స్థలం అనేది ఉండాలి. నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి యాక్టివ్ జాబ్ కార్డ్ అనేది ఉండాలి. ఓకేనండి. ఇవన్నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే మీరు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు శాంక్షన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ఓపికతో మీరు విని నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్కి, అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.